హలో పీపుల్, వెల్కమ్ టు నేను నా వ్లాగ్స్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత తక్కువ టైంలో వీలైతే అంత తక్కువ టైంలో కుదిరే ఫుడ్స్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అలా అని టేస్ట్లెస్గా ఉండేవి తినలేము. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ కంఫర్ట్ ఫుడ్. ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోయినా లేదంటే ఎప్పుడైనా ఏదైనా మంచిగా అనిపించినప్పుడు ఐ ప్రిపేర్ దిస్. ఇది చేయడం చాలా ఈజీ, చాలా సింపుల్, టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది. చిన్నప్పుడు సండే అయితే చాలు, ఇంట్లో పూరియో చపాతీయో గోధుమ రవ్వ ఉప్మానో లేదంటే వడలో ఇలా వీటితో పాటు మా అమ్మ ఈ పొంగల్ కూడా చేసేది. మేము పొంగల్ అంటాం, కానీ కొంతమంది పబ్బియ్యం అంటారు, కిచిడి కూడా అని అంటారు. మీరేమంటారో కమెంట్ చేసి చెప్పేసేయండి. ఒక పర్సన్కి అయితే ఒక కప్లో హాఫ్ కప్పు బియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని బాగా కడుక్కొని అది కుక్కర్లోకి తీసుకొని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం, మీకు కారానికి సరిపోయేటట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసుకొని ఉప్పు మిరియాల పొడి వేసుకొని 4 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇట్లా బాగా మొత్తం ఉడికాక కడాయి ప్యాన్లో గీ ఆర్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని రైస్ మిక్చర్లో వేసి కలిపేయాలి. అండ్ దెన్ ఎట్ లాస్ట్ కొరియాండర్ యాడ్ చేసుకుంటే అంతే, అయిపోయింది. కరెక్ట్గా కానీ ప్లాన్ చేసుకున్నామంటే 20-30 మినిట్స్లో మొత్తం ఫినిష్ చేసేసుకోవచ్చు. దీన్నే గుళ్ళో ప్రసాదం లాగా కూడా పెడతారు. ఆయిల్ బదులు గీ యాడ్ చేసుకొని మళ్ళీ ఎట్ లాస్ట్ కొంచెం మంచిగా గీ యాడ్ చేసుకున్నామంటే టేస్టీ పొంగల్, ప్రసాదం పొంగల్ కూడా రెడీ అయిపోయినట్టే. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్, బాక్సెస్ రెడీ చేసుకోవడం. సీ యూ టుమారో.